నమస్తే అండి. నా పేరు వినోద్. 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే ఒక సినిమా తీశాను నేను. నాకు చిన్నప్పటి నుంచి బాపు గారి సినిమాలు చాలా ఇష్టమండి. 'మిస్టర్ పెళ్ళం' అలాంటి సినిమాలు చూస్తూ ఇది నా లైఫ్ స్క్రీన్ మీద చూసుకుంటుంది అని ఫీల్ అవుతుండేవాడిని నేను. సో నేను నా మొదటి సినిమా తీయాలనుకున్నప్పుడు కూడా వీలైనంత మామూలు మన ఇళ్లల్లో జరిగే విషయాల్ని, ఇళ్లల్లో చూసే వాతావరణాన్ని స్క్రీన్ మీద చూపించాలని ప్రయత్నం చేశాను నేను. జనాలకి ఎలా అనిపించిందో తెలీదు కానీ నేను అంత బాగా చూపించలేకపోయానని నా ఫీలింగ్ అనమాట. కానీ తర్వాత ఒకసారి 35 చూసినప్పుడు కొంచెం కుళ్ళేసింది నాకు. నిజంగా నేను ఎలా చూపించాలనుకున్నానో చూపించలేకపోయానో అలా నందు చూపించాడు అనిపించింది నాకు. లిటరలీ ఆ ఇల్లు ఎవరో ఉంటున్న ఇల్లులా ఉంటుంది. వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు వాడే వస్తువులు అవన్నీ నిజంగా మనుషులు అందులో బతుకుతున్నారన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అలాంటి ఒక వరల్డ్ని క్రియేట్ చేయటము, అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ స్క్రీన్ మీద క్రియేట్ చేయడం చాలా 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 టఫ్. అది సీజీ చేయడం చాలా తేలిక, అవి చేయడమే చాలా కష్టము. అది నందు చేశాడు. నాకు అది చూస్తున్నప్పుడు నిజంగా నా చిన్నప్పుడు నా ఫ్యామిలీ నేను చూస్తున్నట్టు అనిపించింది. అమ్మ, నాన్న, ఇద్దరం పిల్లలం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. విశ్వ దాంట్లో చేసిన తీరు, నివేత తను పర్ఫామ్ చేసిన తీరు, అండ్ పిల్లలు వీళ్ళు ఏం చెప్పి చేయించారో నాకు తెలీదు. అంత బాగా ఎలా తీసుకొచ్చాడో. థ్యాంక్ యూ నందు ఫర్ మేకింగ్ దట్ ఫిల్మ్. నాకు చాలా నచ్చిన సినిమాల్లో అదొకటి. ఇకపోతే ఈరోజు ఈవెంట్ 35ని ఏదో సినిమాగా వదిలేయకుండా దాని స్క్రీన్ ప్లేని బుక్ లాగా తీసుకురావటం చాలా మంచి ఆలోచన అది. నాకు కొంచెం పుస్తకాలతో కొంచెం ట్రావెల్ ఉంది. మా ఫాదర్ బుక్ పబ్లిషింగ్ ఇండస్ట్రీలోనే ఉండేవాళ్ళు, తెలుగు బుక్ పబ్లిషింగ్ ఇండస్ట్రీలో. సో ఈ ఆలోచన చాలా బాగుంది. ఇంకా ఎక్కువ సినిమాలు ఇలా వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అండ్ దీన్ని పబ్లిష్ చేసిన అన్వీక్షకి వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మన టిల్లు స్క్వేర్ డైరెక్టర్ మల్లిక్ రామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.